చేసుకున్న ఫ్యూచర్ సిటీ అంశం పైన కూడా ప్రజలు ఏ విధంగా ఫ్యూచర్ సిటీ కాబోతుంది అనే దాని మీద ప్రజలు ఆ వైపు చూస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టాక అప్పుడు ఇప్పటికీ తేడా చూస్తే ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో అక్కడ మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక మైనార్టీ వర్గాల ప్రజలు కూడా, మైనార్టీ వర్గాలంటే కాంగ్రెస్ పార్టీకి దగ్గర ఉంటాయి, కానీ ఆ మైనార్టీ వర్గాల ప్రజలను కూడా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినాక వాళ్ళకు మరింత చేరువయ్యాడని కూడా ప్రజల్లో వస్తున్న అభిప్రాయం. ఇకపోతే ప్రజలకు మరింతగా దగ్గరైన అంశం ప్రధానంగా ఇక్కడ ఉంది. సన్న బియ్యం ప్రతి రేషన్ దుకాణదారుడికి అంటే లబ్ధిదారుడికి, రేషన్ లబ్ధిదారుడికి సన్న బియ్యం వ్యక్తికి 6 కిలోల చొప్పున ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. ఇంకా దీనికంటే ముందుగా ఏళ్ల తరబడి 10 ఏళ్ల పాటు రేషన్ కార్డు లేకుండా ఉన్న రేషన్ కార్డులు తొలగించుకొని కొత్త రేషన్ల కోసం గత ప్రభుత్వంలో అప్లికేషన్ పెట్టుకుంటే, కొత్త అయిన పెళ్లి జంటలు అప్లికేషన్ పెట్టుకుంటే కూడా ఒక్కటి కూడా అందలేని పరిస్థితి ఉందని ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది అనేది, ఇక గతంలో ఆ 10 ఏళ్లలో 10 ఏళ్ళు అయిన పిల్లలకు కూడా రేషన్ కార్డులు లేకుండా ఆధార్ కార్డుతో ఉన్నట్లు కనిపించింది. ఇప్పుడు ప్రజలు వాళ్ళైతే రేషన్ కార్డులో ఎక్కింది, వాళ్ళు లబ్ధి పొందుతున్నారు రేషన్ ద్వారా. ఇకపోతే మహిళలకు పెద్దపీట, రుణాలు, క్యాంటీన్లు. సో ఈ విధంగా మహిళలకు చేరువైతూ రైతులకు రైతు భరోసా, రైతులకు కొంత మేరకు అందలేదు అనేది మాటలు వచ్చాయి బయటికి. సో రైతు భరోసా అనేది కూడా కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఇకపోతే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, ఇక రాజ్య యువ వికాసం రుణాల కోసం యువత ఎదురు చూసిరు, వాస్తవంగా మళ్ళీ అది పెండింగ్లో పెట్టిరు. మరి దానిపైన కూడా ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చూడాలి. సో ఇది ప్రజల మొత్తానికి ఆరోపణలు, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తాయి, విమర్శలు చేస్తాయి. ముఖ్యంగా ఈ అంశాన్ని బట్టి చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు మరింత దగ్గరయ్యిందని చెప్పవచ్చు. సో ప్రజలకు దగ్గరయ్యిండు. ఇప్పుడు అక్కడ వచ్చిన మాటలు కూడా చూసినట్టు, ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు చూస్తే 10 ఏళ్ళు కాదు, నువ్వు దగ్గర ఉండు, మిమ్మల్ని తీసుకునే బాధ్యత మాది అన్నట్టు ప్రజల నుంచి కూడా, అక్కడ మోత్కపల్లి నరసింహనే చెప్పిన అంశం కాదు, ప్రజల నుంచి కూడా ఆ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. మరో 10 ఏళ్ళు కాదు కదా, ఇంకా ఎక్కువనే, అంటే ఈ రిజర్వేషన్ల అంశాలు ఇవేమైనా కాకుండా ఉంటే ప్రజాసేవకు కులం మతం లేదు, ఎవరైనా సరే ప్రజలకు దగ్గర అయితే వారిని ఆ ప్రజలే నెత్తిన పెట్టుకుంటారు, గుండెలో పెట్టుకుంటారు అని చెబుతున్న అంశాలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఇది ప్రజలరా మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజలకు ఏ విధంగా దగ్గర అవుతున్నాడు అనే అంశం పైన గత ముఖ్యమంత్రులతో పోలిస్తే ఈ ముఖ్యమంత్రికి ఎంత దగ్గర అయ్యాడని మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ అందరికీ